వెల్కమ్ టు మెగానే టీవీ బన్నీ టాపిక్. గుజరాత్ సరిహద్దులోని ఓ చిన్న నీటి మార్గం ఇప్పుడు భారత్ పాక్ మధ్య మరోసారి హాట్ టాపిక్ గా మారింది. చూడటానికి సాధారణంగా కనిపించే సర్ క్రీక్ పై పాకిస్తాన్ ఎందుకు ఫోకస్ పెంచుతుంది? అక్కడ సైనిక కదలికలు ఎందుకు పెరిగాయి? దీని వెనుక సముద్ర సంపద, వ్యూహాత్మక ప్రయోజనాల? భారత్ కూడా ఎందుకు అప్రమత్తమైంది? అసలు సర్ క్రీక్ వెనుక ఉన్న అసలు కథ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. జమ్మూ కశ్మీర్ తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య మరో కీలక వివాదాస్పద ప్రాంతం సర్ క్రీక్ ఇప్పుడు మళ్లీ వార్తల్లోకి వచ్చింది. గుజరాత్ సింధు సరిహద్దుల్లో ఉన్న ఈ 96 కిలోమీటర్ల డైడల్ ఎస్ట్యూరీ అరేబియా సముద్రంలో కలుస్తోంది. చూడడానికి బురద, ఉప్పునీరు, మడ ప్రాంతాలతో కనిపించే ఈ జోన్ వెనుక మాత్రం భారీ వ్యూహాత్మక ప్రాధాన్యత ఉంది. సర్ క్రీక్ పై సరిహద్దు ఎక్కడ ఉండాలి అన్న అంశంలో భారత్ పాకిస్తాన్ మధ్య దశాబ్దాలుగా విభేదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఈ రేఖ ఎక్కడ ముగుస్తుంది అన్నది సముద్ర సరిహద్దు, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ పై ప్రభావం చూపుతోంది. అంటే చిన్నగా కనిపించే ఈ ప్రాంతం సముద్రంలో పెద్ద విస్తీర్ణంపై హక్కులకు సంబంధించిన అంశంగా మారుతోంది. అందుకే సర్ క్రీక్ ను కేవలం బురద నేలగా చూస్తే అసలు కథ అర్థం కాదు. ఇక్కడ సముద్ర వనరులు, మత్స్య సంపదతో పాటు భద్రతా ప్రయోజనాలు కూడా ముడిపడి ఉన్నాయి. చిన్న చిచ్చు పెద్ద మంట అన్నట్లుగా ఈ ప్రాంతంలో ఏ చిన్న సైనిక కదలికనైనా భారత్ పాక్ సంబంధాలపై ప్రభావం చూపే ఛాన్స్ ఉంటుంది. గత కొన్నేళ్లుగా పాకిస్తాన్ ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు, నిఘా వ్యవస్థను పెంచుతున్నట్లు పలు నివేదికలు వెలువడ్డాయి. దీంతో భారత భద్రతా వ్యవస్థ కూడా పశ్చిమ తీరంపై నిఘాను మరింత పెంచుతోంది. ఇదే సమయంలో సర్ క్రీక్ విషయంలో ఎలాంటి దుస్సాహసం జరిగినా కఠినంగా స్పందిస్తామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. సర్ క్రీక్ ప్రాంతం మ్యాప్లో ఉన్న సన్నని నీటి మార్గంలా కనిపించినా వ్యూహాత్మకంగా మాత్రం ఇది చాలా పెద్ద ప్రశ్నను లేవనెత్తుతోంది. ఇది గుజరాత్లోని కచ్ ప్రాంతాన్ని పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్ నుంచి వేరు చేస్తూ అరేబియా సముద్రం వైపు సాగుతోంది. ఇక్కడ నేల స్వభావం, ఆటుపోట్లు, మడ ప్రాంతాలు సాధారణ సైనిక కార్యకలాపాలకు సవాళ్లుగా మారుతున్నాయి. అందుకే ఈ ప్రాంతంలో పహారా నిర్వహించేందుకు ప్రత్యేకమైన సముద్ర, ఉభయచర సామర్థ్యాలు అవసరమవుతున్నాయి. భారత్ ఇప్పటికే ఈ సున్నితమైన ప్రాంతాల్లో భద్రతా మౌలిక వసతులను బలోపేతం చేసే చర్యలు చేపడుతోంది. 2026 మేలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సర్ క్రీక్, హరామీ నాలా ప్రాంతాల్లో వాచ్ టవర్లు, రహదారులు, వైద్య సదుపాయాలు, ఫెన్సింగ్ వంటి భద్రతా ఏర్పాట్లను ప్రస్తావించారు. ఇదంతా సరిహద్దును కేవలం సైనిక బలంతోనే కాకుండా మౌలిక వసతులలోనూ పటిష్టం చేసే ప్రయత్నాన్ని సూచిస్తోంది. మరోవైపు పాకిస్తాన్ కూడా సర్ క్రీక్ పరిసరాల్లో తన ఉనికిని పెంచుకున్నట్లు భద్రతా నివేదికలు చెబుతున్నాయి. నిఘా వ్యవస్థలు, కోస్టల్ పట్రోలింగ్, హోవర్ క్రాఫ్ట్ వంటి సామర్థ్యాలపై పాకిస్తాన్ దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. భారత్ ఈ ప్రాంతంలో ముందస్తు భద్రతా చర్యలకు ప్రాధాన్యతనిస్తోంది. అయితే సర్ క్రీక్ వివాదానికి సైనిక పరిష్కారం మాత్రమే మార్గం కాదు. సరిహద్దు చర్చలు, సముద్ర సరిహద్దు నిర్ధారణ కూడా కీలకమే. ఇదే కారణంగా సర్ క్రీక్ పై ప్రతి కదలికను భారత్ అత్యంత జాగ్రత్తగా పరిశీలిస్తోంది. సర్ క్రీక్ వివాదం కొత్తగా పుట్టిన సమస్య కాదు. దీని మూలాలు బ్రిటిష్ కాలం నాటి సరిహద్దు నిర్వచనాల్లో ఉన్నాయి. 1947 తరువాత గుజరాత్ భారత్లో ఉండగా సింధ్ పాకిస్తాన్లో భాగమైంది. అయితే సర్ క్రీక్లో సరిహద్దు రేఖ ఏ విధంగా ఉండాలి అన్న అంశం మాత్రం పూర్తిగా పరిష్కారం కాలేదు. భారత్ నావిగేబుల్ ఛానల్ మధ్య భాగాన్ని అనుసరించే థాల్వేక్ సూత్రాన్ని ప్రస్తావిస్తూ ఉండగా పాకిస్తాన్ వేరే వాదనను ముందుకు తీసుకొచ్చింది. 1968లో రాన్ ఆఫ్ కచ్ సరిహద్దు వివాదంలో ట్రిబ్యునల్ అవార్డు వచ్చినప్పటికీ సర్ క్రీక్ కు సంబంధించిన సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు. ఇక్కడ అసలు చిక్కు కేవలం నీటి కాలువ ఎవరిది అన్నది కాదు, సరిహద్దు ఎక్కడ ముగుస్తుంది అనే అంశం దాని తరువాతి సముద్ర ప్రాంతాల హక్కును కూడా ప్రభావితం చేస్తుంది. అందుకే సర్ క్రీక్ పై భారత్, పాకిస్తాన్ రెండు తమ తమ వాదనలకు ప్రాధాన్యతనిస్తున్నాయి. ఇప్పటికే ఈ ప్రాంతంలో మత్స్యకారులు అనుకోకుండా మరో దేశపు జలాల్లోకి వెళ్లి
అరెస్ట్ అయ్యే ఘటనలు కూడా సమస్యను మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. సముద్ర సరిహద్దు వివాదం సామాన్య మత్స్యకారుల జీవనంపై కూడా ప్రభావం చూపుతున్నాయి. ఇదే సమయంలో భద్రతా కోణంలోనూ ఆ ప్రాంతం సున్నితమైనదిగా మారింది. 2008 ముంబై ఉగ్రదాడుల తరువాత సర్క్రీక్ సహా పశ్చిమ తీరంలో నిఘా వ్యవస్థలను భారత్ మరింత బలోపేతం చేసింది. కాబట్టి సర్క్రీక్ కథలో చరిత్ర, సముద్ర హక్కులు, ఆర్థిక ప్రయోజనాలు, జాతీయ భద్రత అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. ఇటీవల కాలంలో సర్క్రీక్పై పాకిస్తాన్ సైనిక కార్యకలాపాలు పెరుగుతున్నాయన్న నివేదికలు భారత భద్రతా వర్గాల్లో అప్రమత్తతను పెంచాయి. పాకిస్తాన్ ఆ ప్రాంతంలో కొత్త పోస్టులు, సైనిక మౌలిక వసతులు, కోస్టల్ నిఘా సామర్థ్యాలను పెంచినట్లు నివేదికలు తెలిపాయి. 2025లో పాకిస్తాన్ నేవీ చీఫ్ సర్క్రీక్ పరిసర ప్రాంతాల్లో పర్యటించడం కూడా చర్చకు దారితీసింది. అదే సమయంలో పాకిస్తాన్ మెరైన్స్కు హోంవర్క్ క్రాఫ్ట్లను చేర్చినట్లు నివేదికలు వెల్లడించాయి. ఇలాంటి సామర్థ్యాలు మడ ప్రాంతాలు, లోతు తక్కువగా ఉన్న నీటి మార్గాల్లో వేగంగా కదలడానికి ఉపయోగపడతాయి. దీంతో భారత్ వైపు కూడా ఆ ప్రాంతంలో సముద్ర నిఘా, సరిహద్దు పహారా మౌలిక వసతులపై దృష్టి పెరిగింది. 2025 అక్టోబర్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సర్క్రీక్ విషయంలో పాకిస్తాన్ దుస్సాహసానికి పాల్పడితే నిర్ణయాత్మకంగా స్పందించామని స్పష్టం చేశారు. ఆ వ్యాఖ్యలు సర్క్రీక్ ప్రాధాన్యతను జాతీయ భద్రతా చర్చల్లో మరోసారి ముందుకు తెచ్చాయి. అయితే పాకిస్తాన్ చేస్తున్న ప్రతిచర్యను దాడికి సిద్ధమవుతున్న సంకేతంగా నిర్ధారించడం కంటే దాని సైనిక ఉనికిని జాగ్రత్తగా అంచనా వేయడం అవసరం. ఎందుకంటే ఈ ప్రాంతం భౌగోళికంగా అత్యంత క్లిష్టమైనది. అక్కడ ఏ ఆపరేషన్ అయినా ప్రత్యేకమైన సన్నాహాలను కోరుకుంటోంది. భారత్ కూడా అదే కారణంతో భూమి, నీరు, సాంకేతిక నిఘా వ్యవస్థలను సమన్వయం చేస్తోంది. సర్క్రీక్లో ఆధిపత్యం అంటే కేవలం ఒక సరిహద్దు ప్రాంతంపై నియంత్రణ కాదు, అరేబియా సముద్ర భద్రతకు సంబంధించిన పెద్ద వ్యూహంలో ఒక భాగం. అయితే ఇప్పుడు అసలు ప్రశ్న ఒకటే, సర్క్రీక్పై భారత్ ఎందుకు ఇంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది? సమాధానం ఈ ప్రాంతం ఉన్న భౌగోళిక స్థానం, సముద్ర హక్కులు, భద్రతా ప్రాధాన్యతలో దాగి ఉంది. సర్క్రీక్ సరిహద్దు వివాదం పరిష్కారమైతే ఇరు దేశాల సముద్ర సరిహద్దుల నిర్ధారణకు కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం సరిహద్దు రేఖలపై విభేదాలు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో పాకిస్తాన్ వైపు సైనిక మౌలిక వసతుల విస్తరణపై భారత్ నిఘా పెంచింది. భారత్ వైపు కూడా సర్క్రీక్, హరామీ, నాలా ప్రాంతాల్లో భద్రతా గ్రిడ్ను బలోపేతం చేసే చర్యలు కొనసాగుతున్నాయి. వాచ్ టవర్లు, రహదారులు, ఫెన్సింగ్, ఇతర సదుపాయాల అభివృద్ధి ద్వారా ఈ క్లిష్టమైన భూభాగంలో పర్యవేక్షణను మెరుగుపరుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సాంకేతిక నిఘాతో పాటు ప్రత్యేకమైన సముద్ర గస్తీ సామర్థ్యాలు కూడా ఇతర ప్రాంతాలలో కీలకంగా మారుతున్నాయి. అందుకే సర్క్రీక్పై జరుగుతున్న పరిణామాలను కేవలం భారత్-పాక్ సరిహద్దు గొడవగా చూడడం సరైంది కాదు. ఇది అరేబియా సముద్రంలో భద్రత, సముద్ర వనరులు, ఆర్థిక హక్కులు, జాతీయ ప్రయోజనాలతో ముడిపడిన అంశం. భారత్ చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తూనే సరిహద్దు భద్రతా విషయంలో అప్రమత్తత కొనసాగిస్తోంది. అందుకే సర్క్రీక్లో ఇప్పుడు ప్రతి కదలికను నిశితంగా గమనించడం భవిష్యత్ భద్రతా సమీకరణాల్లో భారత్కు అత్యంత కీలకంగా మారుతోంది. సర్క్రీక్ చుట్టూ కదలికలు పెరగడం వెనుక అసలు లెక్కేంటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవైపు పాకిస్తాన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంటే మరోవైపు భారత్ కూడా అప్రమత్తతను మరింత పెంచుతుంది. ఎందుకంటే ఇక్కడ జరిగే ప్రతి కదలిక సముద్ర భద్రత నుంచి జాతీయ ప్రయోజనాల వరకు ప్రభావం చూపించగలదు. అయితే సర్క్రీక్పై ఎవరి పట్టు బలపడుతుంది? రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం మరో ఉద్రిక్తతకు కేంద్రంగా మారుతుందా, లేక చర్చలతో పరిష్కారం జరుగుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానం భవిష్యత్తు పరిణామాలే చెప్పాలి.